చందన ఉంటే పరమాత్మ గుణాలు నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వు శరీరం చెంద ఉంటే ఏమవుతుంది, దాని కోరికలని చెబుద్ది, దానికోసం కష్టపడవలసి వస్తుంది. మనసు చెంద ఉంటే అవి ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఆలోచన చెప్తుంటే నువ్వు కొన్ని ఫాలో అవుతే నీకు ఇబ్బంది కలుగుతుంది. బుద్ధితో ఉంటే నీకు ఏదైనా తెలియకపోతే మనసు కూడా తెలియకపోతే బుద్ధి చెబుతుంది ఈ పని చేసుకుందా అని, దాన్ని ఫాలో అవుతున్నావు. మరి ఇవన్నీ నీలో ఉన్నాయి, వాటి అందరితో కలిసి ఉన్నావు, కానీ ఆత్మతో కలిసి ఉండలేదు. అదే ముఖ్యమైనది. ముఖ్యమైన పని మానేస్తే ఎలాగా? మనలో పరమాత్మ ఉంటే ఆయనతో కలిసి ఉండకపోతే ఎలాగా? అది అన్నిటికంటే గొప్ప పని అని చెప్తారు. ఆత్మతో కలిసి ఉన్నవాడి పేరు యోగి. ఏం పేరమ్మా? యోగి. యోగి భవార్జున అంటాడు భగవద్గీతలు అనేక సార్లు. నువ్వు యోగివికా ఏమన్నాడమ్మా? యోగివికా. యోగం అంటే ఏమిటి? కలయిక. ఎవరెవరితో కలవాలి? ఆత్మతో మనం కలవాలి. ఎవరితో కలవాలి? ఆత్మతో. ఎవరు కలవాలి? ఎవరు కలవాలి? మళ్ళీ తప్పని కొట్టి మనం ఆత్మతో కలిసి ఉండాలి. మనం ధ్యానంతో కలిసి ఉంటున్నాం చాలా కాలం, టైం అంతా కూడా దాంతోనే కలిసిపోతున్నాం, నిద్రపోతున్నాం, అయిపోయింది. జీవితం అంతా అలాగే అయిపోతుంది. కాదు, ఇలా కాదు అని బుద్ధుడు ఏం చెప్పాడంటే ఆనాపానసతి అని చిన్న సూత్రం చెప్పాడు. దాని భద్రగారి తెలుగు అని అది పాడి బాటలో ఉంది. దాని భద్రగారి తెలుగు శ్వాస మీద ధ్యాస, చిన్ని మాట. దేని మీద ధ్యాసమ్మా? శ్వాస మీద ధ్యాస పెడితే నీకు కావలసినవన్నీ లభిస్తాయి. పరమాత్మతో నీకు కావాల్సినవి ఆయన దగ్గర ఉన్నాయి, ఇస్తాడు. కొడి దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన వస్తువు తెచ్చుకోవచ్చు. అలాగే పరమాత్మ దగ్గర అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. ఇంకేమి ఆలోచించవలసిన పని ఏమి లేదు. నువ్వు ఆయనతో కలిసి ఉండడం నేర్చుకో. నువ్వు అడగకుండా ఇస్తాడు. ఫ్యాన్తో ఉంటే గాలి అడగమని, గాలి వేయమని చెప్పాలి దాన్ని. దాని దగ్గర నువ్వు ఇస్తుందంటే పరమాత్మతో ఉంటే మనకి శాంతంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, మనం ఆనందంగా ఉంటాం, మనం శక్తివంతులం అవుతాం. మిగతా దేంతో కలిసి ఉన్న శక్తిని పోగొట్టుకుంటున్నాం. శరీరంతో కలిసి ఉండే పని చేసి అలసిపోతున్నాం. దానికి మళ్ళీ అలసిపోతే ఆహారం పెట్టాలి, మళ్ళీ ఆహారం కావాలి సంపాదించుకోవాలి, మళ్ళీ దానికోసం ఆహారం సంపాదించడం కోసం మళ్ళీ కష్టపడుతున్నాం. తింటే మళ్ళీ అడగడానికి కష్టపడుతున్నాం, మళ్ళీ దాన్ని విసర్జనకి కష్టపడుతున్నాం. ఇలా కష్టపడి ఈ చెత్త పని చేయకపోతున్నాం, కాలక్షేపం అయిపోతుంది.